ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. సో ఇప్పుడు రమావత్ మధుకి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అయితే వెలుగు చూసాయని మనం చెప్పొచ్చు. సో ఈ కేసును ఫస్ట్ నుంచి చూసుకుంటే గనక అసలు మంగ్లీ నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తోంది. కానీ ఇక్కడ బయటపడే ఆధారాలు మాత్రం మంగ్లీకి సంబంధం ఉన్నట్లుగా అయితే పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఏదైతే రమావత్ మధుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, లేకపోతే మంగ్లీ తమ్ముడు శివకి సంబంధించి రమావత్ మధు శివకి పంపిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా కూడా రమావత్ మధు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేశాడో ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా మంగ్లీకి దీంతో సంబంధం ఉంది, అన్ని విషయాలు తెలుసు అనే విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కానీ ఒక పక్క అయితే మంగ్లీ నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, నేను నిజంగా దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను అన్న కోణంలో కూడా అంటే అంత నిజాయితీగా నేను ఉన్నాను అని కూడా ఒక వాదన మంగ్లీ వినిపిస్తోంది. కానీ ఇందులో అంటే ఇదే ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన హేమకాంత్ రెడ్డి కూడా మంగ్లీకి ప్రతి ఒక్క విషయం క్రిస్టల్ క్లియర్ గా తెలుసు అనే విషయం కూడా హేమకాంత్ రెడ్డియే స్వయంగా చెప్పినట్లుగా కూడా పోలీసుల విచారణలో మనకి వెల్లడైనట్లుగా తెలుసు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే గనక మెయిన్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధుకి సంబంధించి ఇప్పుడు ఒక రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేట్ ఏంటి అని అంటే పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. రమావత్ మధుకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సీజ్ చేయవలసిందిగా పోలీసులు అయితే లేఖ రాశారు. సో దీని పరంగా అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు 10 మంది వరకు సూసైడ్ చేసుకోవడం జరిగింది. 10 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ అతిపెద్ద 200 కోట్ల భారీ స్కామ్ లో. సో రమావత్ మధు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేసి ఎంతో కొంతమంది బాధితులకు న్యాయం చేయవలసిందిగా అయితే న్యాయం జరిగేలా చూస్తామన్నట్లుగా అయితే ఈ లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీని మీద నెక్స్ట్ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ వస్తాయని అయితే తెలియాల్సి ఉంది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో రమావత్ మధు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే తనకి 10 కోట్లకి సంబంధించిన ఒక భూమి ఏదైతే మనకి ఇక్కడ దేవులపల్లి అలాగే జహీరాబాద్ లో 10 కోట్ల విలువైన భూమి అనేది రమావత్ మధు పేరు మీద కాకుండా 3 బినామీల పేరు మీద ఈ భూములు అనేది రిజిస్ట్రేషన్ చేసినట్లుగా రమావత్ మధు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకి రిమాండ్ రిపోర్ట్ లో తెలుస్తోంది. సో అభిషేక్, మహేందర్, సీను ఈ 3 బినామీల పేర్ల మీద ఈ దేవులపల్లి అలాగే జహీరాబాద్ లోని భూమి ఏదైతే ఉందో 10 కోట్ల విలువైన భూమిని అయితే బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా రమావత్ మధు రిమాండ్ రిపోర్ట్ లో స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో దీన్ని ఈ ఆస్తులని సీజ్ చేస్తే ఎంతో కొంత బాధితులకి న్యాయం జరుగుతుంది అనే దిశగా కూడా పోలీసులు ఈ సిచ్యువేషనల్ పరంగా కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ కేసు రోజు రోజుకి ఒక మలుపు తీసుకుంటుందనే చెప్పాలి. ఈ రమావత్ మధు మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు. సో తనకి మొత్తం తెలియకుండా సినారియో ఉంటుందా అని చెప్పేసి కూడా కొంతమంది జనాలు వాదిస్తూ ఉన్నారు. బట్ మంగ్లీ మాత్రం ఇంత ఏది జరుగుతున్నా లాస్ట్ ఒక వీడియోలో మాత్రం నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, నన్ను కావాలనే నామమాత్రంగా ఇరికిస్తున్నారు, అంటే నా ప్రొఫైల్ పెట్టుకొని ఇదంతా జరుగుతుంది అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఆవిడ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రూఫ్ వంకాయ తోటలో కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు, లేకపోతే బాధితులు కొందరు వెళ్ళి కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు, కొన్ని సన్మానం చేస్తూ రమావత్ మధు వాళ్ళ తమ్ముడిని సన్మానం చేస్తూ దిగిన ఫొటోస్ కావచ్చు, ఇలాంటి ఒక్కొక్క ప్రూఫ్ అయితే బయటికి వస్తూ ఉంది. ఎన్ని ప్రూఫ్లు బయటికి వస్తున్నా కూడా మంగ్లీ చెప్తున్న మాట అయితే ఒకటే, ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ తను అలా చెప్తున్నా కూడా ఈ కేసు ఎంత సీరియస్ ఇష్యూ అవుతుంది రోజు రోజుకి అని అంటే ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఈ రోజుకి నిన్నటి వరకు 9 మంది వరకే ప్రాణాలు కోల్పోయారు. సీరియస్గా ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే చాలా మంది కూడా ఇందులో వీళ్ళు ఇచ్చిన ఏ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే వీళ్ళు ఇచ్చిన ఈ ఆఫర్కి అయితే నిజంగా టెంప్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 102 గజాల ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంత్లీ ఒక 40 నెలల వరకు 25,000 పంపిస్తాము, అలాగే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము, 3% నుంచి 5% వరకు ప్రాఫిట్ ఇస్తాము అని చెప్తే నిజంగా ఏ మిడిల్ క్లాస్ పీపుల్ అయినా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, ఫ్యూచరు బాగుంటుంది ల్యాండ్ అనగానే ప్రజెంట్ కూడా వాళ్ళు మనీ ఇస్తామని అట్రాక్ట్ చేశారు. కాబట్టి చాలా మంది గోల్డ్ ఉన్నది మొత్తం తీసేసి పెట్టడము,
లేకపోతే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళకి లేనిది కూడా ఇన్వెస్ట్ చేశారు. సో అలాంటి వాళ్ళు అప్పుల బాధ తాళలేక ఈ కేసు సీరియస్ అవుతున్న కొద్దీ ఇంకా మాకు మనీ వెనక్కి రావు, ఇది ఎప్పటికీ తేలుతుంది అనే బాధ తాళలేక చాలా మంది రోజు రోజుకి సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఈ కేసులో మరింత పెరుగుతూ ఉన్నాయి. సంఖ్య అయితే పెరుగుతూ ఉంది, చూస్తున్నాము. సో ఇది చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ. సో మెయిన్గా ఈ కేసుకి సంబంధించి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు రమావత్ మధుకి సంబంధించి ఆస్తులని సీజ్ చేస్తే గనక పోలీసులు ఎంతమంది బాధితులకి న్యాయం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సింది. సో ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ అయితే రోజు వస్తున్నాయి. విచారణ కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. విచారణ కొనసాగిస్తున్న కొద్దీ కూడా రోజుకొక విషయం అయితే, రోజుకొక అప్డేట్ అయితే ఏదో ఒకటి అయితే బయటపడుతూ ఉంది. కానీ ఈ కేసు ఇంత జరుగుతున్నా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే బాధితులు కూడా నిజంగా ప్రాణాలు కోల్పోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే బాధితులు మోసపోకుండా, ఈ కేసుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మోసపోకుండా, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఏది జెన్యూన్గా సేల్ చేస్తున్నారు, ఎవరు ఫేక్ ఎవరు రైట్ అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేసే ముందు అన్ని రైటరంగా అన్ని తెలుసుకొని ఒక ముందడుగేయడం అనేది మంచిది. ఎందుకంటే ఈ కేసు ఓవరాల్గా మనకి ఏం చెప్తుంది అని అంటే, ఏదో పబ్లిక్ ఫిగర్ అని చెప్పేసి ఎవరు ఫెమిలియర్, మనకి తెలిసిన మన మంగ్లీయే కదా, మనకి తెలుసు కదా, మంగ్లీ మాకు బాగా తెలుసు, మేము ఫ్యాన్స్, ఇలాంటి ఒక పర్స్పెక్టివ్లో కాకుండా మనం ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాము, దట్టు మన దగ్గర ఉన్నదంతా దారపోసి మరి ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా వెనక ముందు చూసుకొని ఒక 10 సార్లు టెస్ట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కేసులో ఉన్న అప్డేట్ అయితే రమావత్ మధుకి సంబంధించి ఆస్తులు అయితే సీజ్ చేయాలని చెప్పేసి పోలీసులు మనకి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అయితే లేఖ రాయడం జరిగింది ప్రభుత్వానికి. సో ఫైనల్గా మరి ఈ సీజ్ చేస్తారా, మరి సీజ్ చేసిన తర్వాత ఎంతమంది బాధితులకు న్యాయం జరుగుతుంది అసలు? సో ఈ కేసులో ఈ బిగ్ అప్డేట్ చూసాం ఇప్పుడు. సో మరో పక్క మంగ్లీ ఇప్పటి వరకు, నేను కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది, మనందరికీ తెలుసు. నేను కూడా బాధితురాలనే. 130 మంది జనం బాధితులైతే వాళ్ళ డబ్బులు కోల్పోతే నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడి సంపాదించుకున్న పేరును కోల్పోయాను, నేను కూడా బాధితురాలనే అని చెప్పేసి అందులో ఏడ్చుకుంటూ ఎలా మాట్లాడిందో మంగ్లీ మనం అందరము చూసాము. బట్ ఇందులో ద థింగ్ ఈస్ ఏంటి క్వశ్చన్ అని అంటే, నిజంగా తను కూడా బాధితురాలైతే ఆ వీడియో తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను కూడా బాధితుల తరపు నుంచే మాట్లాడతాను అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా తను బయటికి వచ్చి బాధితుల తరపున మాట్లాడింది లేదు, వాళ్ళ సైడ్ నుంచి ఫైట్ చేసింది లేదు. ఎక్కడ కూడా బాధితుల నుంచి తను తీసుకున్న ఏ స్టెప్ కూడా ఇప్పటి వరకు లేదు. అండ్ ఇప్పటి వరకు ఈ కేసు ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా న్యూస్ ఛానల్స్ కూడా న్యూస్ని మాత్రమే ప్రజెంట్ చేశాయి. కానీ మంగ్లీ ఇప్పటి వరకు 40 ఛానళ్ళ మీద కేసు అయితే వేయడం జరిగింది. బట్ తనని ఎన్ని ఛానల్స్ డీగ్రేడ్ చేశాయి ఏంటి అనేది అయితే అందులో తను ఎలా ఫీల్ అయింది ఆ విషయం అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఎవరైనా సరే న్యూస్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. ద థింగ్ ఈజ్ ఏంటి అని అంటే, జనాలకి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అనేది మెయిన్ మోటో. సో అన్ని న్యూస్ ఛానల్స్ కూడా అవే చేశాయి. కానీ మంగ్లీ మాత్రం 40 ఛానల్స్ మీద కేసు వేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి. అలాగే నిజంగా బాధితుల సైడ్ నుంచి మంగ్లీ ఉంది అని అంటే, ఇప్పటి వరకు ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక 2 times పిఎస్కి వచ్చిందేమో, కానీ దాని తర్వాత ఎప్పుడు కూడా బయటికి వచ్చి నిజంగా నేను కూడా బాధితుల పక్క నిలబడతాను, వాళ్ళకు అన్యాయం జరగనివ్వను అని చెప్పేసి ఇప్పటి వరకు మంగ్లీ తీసుకున్న ఒక్క స్టెప్ కూడా లేదు. రోజు రోజుకి మంగ్లీకి ఈ కేసుకి ఖచ్చితంగా సంబంధం ఉంది, తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పేసి రోజు రోజుకి ఒక్కొక్క ప్రూఫ్ బయటపడుతూ ఉంది. ప్రూఫ్లు బయటపడ్డ తర్వాత కూడా తను బయటికి రాకపోతే మౌనం అర్ధాంగీకారం అని అంటాం మనము. మరి అలా అన్నప్పుడు నిజంగా అలాగే అనుకోవాలా? ఒకవేళ నిజంగా రియాక్షన్ లేదు అని అంటే జనాలందరూ కూడా అదే అనుకునే పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇప్పుడు రమావత్ మధుకి సంబంధించి ఆస్తులని సీజ్ చేయాలి అని చెప్పేసి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అయితే పోలీసులు గవర్నమెంట్కి లేఖ రాయడం అయితే జరిగింది. సో చూడాలి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుంది, ఎంతమంది బాధితులకు న్యాయం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే.